బుద్ధం శరణం గచ్ఛామి. కవిత శ్రీ నాగాస్త్ర. కులాలు ఉపకులాలు, మతాలు పీఠాల ముఠాలు, రాష్ట్రాలు ప్రాంతీయ తత్వాలు, భాషలు మాండలికాలు, దేశీయ ఉన్మాదుల పోరులు, విదేశీ ఉగ్రవాదుల దాడులు, ఖండ ఖండాలుగా ఖండించబడింది భరతఖండం. ఎక్కడున్నా అత్యవసరంగా రమ్మని బుద్ధుడికి కబురు పంపండి. అంతఃపురాలకు దూరంగా తిరుగుతుంటాడు. అడుగుల జాడలను బట్టి వెతకండి. బాధల బస్తీల్లో మనోవైద్యం చేస్తుంటాడు. పావురాల గుంపు వెళుతున్న వైపుకు వెళ్ళండి. బోధి చెట్టు కింద జ్ఞానాన్ని వండుతుంటాడు. శోక కుటిరాల వాకిళ్లలో వాకబు చెయ్యండి. అశోక మొక్కలు నాటి పాదుల్లో ఆర్యామృతాలు పోస్తుంటాడు. ఈ గాలికి ప్రాణశక్తినివ్వడం అతనికిష్టం. ఈ మట్టి రేణువులను మణిరత్నాలుగా చేయడం మరీ ఇష్టం. వెండి కొండలపై దాయాదుల దొంగ దెబ్బలు, పాలరొమ్ములపై వారసుల తన్నులాటలు, తలకు భుజాలకు రక్తగాయాలు, మొండి దేహం నిండా మానని పుండ్లు. జన్మభూమి రుద్రభూమిగా మారిందని చెప్పండి. వస్తాడు, తప్పకుండా అతడొస్తాడు. ప్రపంచాన్ని చుట్టివచ్చి మరణించిన చోటే మళ్ళీ పుడతాడు. కండ కండలను కలిపి 8 కుట్లు వేస్తాడు. సత్యాన్ని రక్తంగా ఎక్కిస్తాడు. ప్రేమను ఊపిరిగా అందిస్తాడు. 4 కాళ్ల ధర్మపీఠంపై శాంతిని ప్రతిష్టాపన చేసి అఖండ భారతాన్ని పునర్నిర్మిస్తాడు. ధన్యవాదాలతో మీ శ్రీ నాగాస్త్ర. బుద్ధం శరణం గచ్ఛామి. కవిత శ్రీ నాగాస్త్ర. కులాలు ఉపకులాలు, మతాలు పీఠాల ముఠాలు, రాష్ట్రాలు ప్రాంతీయ తత్వాలు, భాషలు మాండలికాలు, దేశీయ ఉన్మాదుల పోరులు, విదేశీ ఉగ్రవాదుల దాడులు, ఖండ ఖండాలుగా ఖండించబడింది భరతఖండం. ఎక్కడున్నా అత్యవసరంగా రమ్మని బుద్ధుడికి కబురు పంపండి. అంతఃపురాలకు దూరంగా తిరుగుతుంటాడు. అడుగుల జాడలను బట్టి వెతకండి. బాధల బస్తీల్లో మనోవైద్యం చేస్తుంటాడు. పావురాల గుంపు వెళుతున్న వైపుకు వెళ్ళండి. బోధి చెట్టు కింద జ్ఞానాన్ని వండుతుంటాడు. శోక కుటిరాల వాకిళ్లలో వాకబు చెయ్యండి. అశోక మొక్కలు నాటి పాదుల్లో ఆర్యామృతాలు పోస్తుంటాడు. ఈ గాలికి ప్రాణశక్తినివ్వడం అతనికిష్టం. ఈ మట్టి రేణువులను మణిరత్నాలుగా చేయడం మరీ ఇష్టం. వెండి కొండలపై దాయాదుల దొంగ దెబ్బలు, పాలరొమ్ములపై వారసుల తన్నులాటలు, తలకు భుజాలకు రక్తగాయాలు, మొండి దేహం నిండా మానని పుండ్లు. జన్మభూమి రుద్రభూమిగా మారిందని చెప్పండి. వస్తాడు, తప్పకుండా అతడొస్తాడు. ప్రపంచాన్ని చుట్టివచ్చి మరణించిన చోటే మళ్ళీ పుడతాడు. కండ కండలను కలిపి 8 కుట్లు వేస్తాడు. సత్యాన్ని రక్తంగా ఎక్కిస్తాడు. ప్రేమను ఊపిరిగా అందిస్తాడు. 4 కాళ్ల ధర్మపీఠంపై శాంతిని ప్రతిష్టాపన చేసి అఖండ భారతాన్ని పునర్నిర్మిస్తాడు. ధన్యవాదాలతో మీ శ్రీ నాగాస్త్ర.